Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ ఇంటర్ ప్రీ ఫైనల్ సంబంధించి సెకండ్ ఇయర్ ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ అండి. సో ఈ క్వశ్చన్ పేపర్ అయితే బాగా రెఫర్ చేయండి. ఇప్పటికే మనం పెట్టిన క్వశ్చన్ పేపర్లోంచి చాలా అంటే చాలా మటుకు క్వశ్చన్స్ వచ్చాయని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్నారు. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. సో దాంతోపాటు ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ విత్ సమ్ వన్ హూ నీడ్ దిస్ వన్. ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని మెటీరియల్స్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అండ్ ఇక లేట్ చేయకుండా విషయంలోకి వెళ్తే కనుక ఇది ఇంటర్మీడియట్ సంబంధించి ఫిజిక్స్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ అండి. సో దీంట్లో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ చూడండి, సెక్షన్ 1లో మీకు మొత్తం 10 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. సో దీంట్లో మీకు ఏంటంటే డెఫినెట్గా దీని నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్సే ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఆల్మోస్ట్ రివిజన్ అయిపోయి ఉంటుంది కాబట్టి దీన్ని ఒక రివిజన్ పేపర్గా తీసుకోండి. సో ఒకసారి అన్నీ చూసుకోండి, ఎంతవరకు మీరు చేయగలుగుతున్నారు, ఈ క్వశ్చన్ పేపర్ నుంచి ఎంతవరకు చేస్తున్నారు, చేయగలుగుతున్నారా లేదా, ఒకవేళ చేయకపోతే ఎక్కడ మిస్ అవుతున్నారో చూసుకోండి. దాంతోపాటు ఈ సిలబస్ మీదే కాదా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా. సెక్షన్ బి చూడండి. సో దీంట్లో మీరు మొత్తము రాయాల్సిన క్వశ్చన్స్ 6, మొత్తం మీకు 8 ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 6 మాత్రమే, అంటే 2 చాయిస్ కిందకి వదిలేయచ్చు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, 6 4 24 చూడండి. సో దీంట్లో మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఉన్నాయి. సో ప్రీ ఫైనల్లో కానీ ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ తప్పకుండా అయితే దీని నుంచి ఒక 2 లేదా 3 తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ పేపర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, బాగా అంటే ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు సెక్షన్ సి చూడండి. దీంట్లో మొత్తం మీకు 3 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ కేవలం 2 మాత్రమే. ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్. సో 2 8 16 మార్క్స్ అనమాట. ఇవి కూడా చూసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తప్పకుండా ఈ క్వశ్చన్స్ మీరు చదువుకున్నట్లయితే ప్రీ ఫైనల్లో కానీ ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ ఒక 50 to 60% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు ఒకసారి హోల్సేల్గా ప్రజెంటేషన్ చేసి చూడండి, ప్రాక్టీస్ చేయండి ఈ పేపర్ని. అలాగే మీకు ఈ పేపర్ కాకుండా ఇంకో పేపర్ కూడా పెడతాను, పార్ట్ 2 పేపర్ కూడా పెడతాను, అవి కూడా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. ప్రజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. హెడ్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఫార్ములాస్ కానీ ఏముంటే అన్నీ మిస్ చేయకుండా అయితే బాగా అంటే బాగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా రివిజన్ ఎక్కువ చేయండి, ఎంత ఎక్కువ కుదిరితే అంత సార్లు అయితే రివిజన్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ ఫ్రెండ్స్ ఆల్సో హూ నీడ్ లిసన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.